వేదం మన జీవన నాదం ఇందుకు సంబంధించిన జాతీయ వైదిక సమ్మేళనం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మార్చి 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహింపబడిన ఈ వేద సమ్మేళనాన్ని తెలుగు ఉభయ రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్, తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ దొండపాటి సాంబశివరావు ప్రారంభించారు. ఇందులో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిష్ణాతులైన పండితులు పాల్గొని వేదంలోని పలు అంశాలపై ఉపన్యసించారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆరణ్యకం యొక్క విశేషాన్ని మనకు మహాభారతం తెలియజేసింది. ఆరణ్యకంచ వేదేభ్యః ఓషధీభ్యో మృతం యథా నవనీతం యథా దధ్నః మలయాత్ సందనం యథా ఆరణ్యకంచ వేదేభ్యః ఓషధీభ్యో మృతం యథా. దధి యొక్క సారం నవనీతం ఎలా అవుతోందో ఈ వేదాల యొక్క సారమే ఆరణ్యకము అని మనకు మహాభారతం ఆదిపర్వం తెలియజేసింది. కాబట్టి ఈ ఆరణ్యకాల గురించి నాకు అవకాశం లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వీటిల్లో ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం 4 వేదాలు. ఈ యజుర్వేదంలో 2 సంప్రదాయాలు, ఆదిత్య సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం అని. ఆదిత్య సంప్రదాయం శుక్ల యజుర్వేదం, బ్రహ్మ సంప్రదాయం కృష్ణ యజుర్వేదం. మంత్ర అర్థవాద బ్రాహ్మణాలు కలిసిపోయి ఉన్నవి కాబట్టి అధ్యేతకు బుద్ధి వ్యామోహాన్ని కలిగిస్తుంది కాబట్టి కృష్ణ యజుర్వేదం అని పేరు. అవన్నీ విశదంగా ఉన్నాయి కాబట్టి శుక్ల యజుర్వేదం అని ఈ 2 రకాలుగా మనకు కనిపిస్తోంది. వీటన్నిటికీ అనేక విభాగాలు చేసి 1121 శాఖలు అని మనం తెలుసుకున్నాం. వీటిల్లో ఆరణ్యకాల దగ్గరికి వెళ్తే అన్యాధ్యయనాదేతతో ఆరణ్యకమితీర్యతే అరణ్యే తదధీజీతే త్యేవం వాక్యం ప్రచక్షతే అని సాయణాచార్యులు వారు చెప్పారు. దీంట్లో పితృమేధం, అట్లాగే ఈ అరుణంలో కొన్ని తీసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు వినకూడని మంత్రాలు, ఇట్లా రకరకాల మంత్రాలు ఉన్నాయి. కొంతమంది నియమాలతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వినదగిన మంత్రాలవి. అటువంటి వ్రతులందరూ కూడా వానప్రస్థంలో అరణ్యంలో ఉంటారు కాబట్టి. అలాగే ఇంకో సందర్భంలో ఆరణ్యకం అని రావడానికి అరణులు అని కొంతమంది మహర్షులు ఉంటారు. వాళ్ళు వివాహాలు చేసుకోకుండా కేవలం బ్రహ్మచర్యంతోనే ఉంటారు, వేదాధ్యయనంతోనే ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉండే ప్రదేశం కాబట్టి ఆరణ్యకం అని కూడా మనకు ఒక సందర్భంలో కనిపిస్తోంది. ఇటువంటి వాళ్ళు ఉండే ప్రదేశంలోనే ఇవి అధ్యయనం చేయదగినవి అని మనకు ఆరణ్యకం గురించి తెలుస్తోంది. ఇప్పుడు వీటిల్లో ప్రధానంగా ఋగ్వేదానికి 2 ఆరణ్యకాలు మనకు దొరుకుతున్నాయి. ఐతరేయ ఆరణ్యకం, కౌశీతక ఆరణ్యకం అని 2 మాత్రమే మనకు దొరుకుతున్నాయి. ఇది ఐతరేయ ఆరణ్యకం ఋగ్వేదం శాఖకి సంబంధించింది. సాయణాచార్యులు వారు దీనిని 5 భాగాలుగా విభజించారు. దీంట్లో ఈ ప్రథమ ఆరణ్యకం అనేది కర్మకాండ గురించి తెలియజేస్తుంది. మిగతా 4 కాండలు కూడా జ్ఞానకాండకి సంబంధించినవి. ఈ ప్రథమారణ్యకంలో ఇందాక మనం అనుకున్నాం గవామయనం అని, సంవత్సర కాలం చేసినటువంటి సత్రయాగం. దాంట్లో ఆ ఉపాంత్య దినం, ఆ సంవత్సరం ఇవాళతో పూర్తవుతుందంటే నిన్నటి రోజు, అటువంటి ఆ ఉపాంత్య దినము నాడు చేయవలసినటువంటి మహావ్రతం అనే కర్మ గురించి చాలా అనేక విధాలుగా ఈ ఐతరేయ ఆరణ్యకం ప్రథమారణ్యకం తెలియజేసింది. అథ మహావ్రతం ఇంద్రో వై వృత్రం హత్వా మహానభవత్ యన్మహానభవత్ తన్మహావ్రతమభవత్ తన్మహావ్రతస్య మహావ్రతత్వం. ఇక్కడ మనకు కనిపిస్తోంది ఇంద్రుడు వృత్రాసుర వధ వల్ల ఆయన గొప్పవాడయ్యాడు అని. అందుకోసం చెప్పి ఆయనకి సంతృప్తి కలిగేట్టుగా చేసే కార్యక్రమమే, ఆయనకి సోమపానాన్ని ఇవ్వటమే ఇక్కడ మహావ్రతం అని తెలుస్తోంది. అయితే ఈ వృత్రవధకి పూర్వం ఆయన ఎలా ఉండేవాడు, అప్పుడు గొప్పవాడు కాదా అంటే మనకు తైత్రీయ శృతి ఒక సందర్భంలో చెబుతోంది. అదే సందర్భంలో అక్కడ దర్శపూర్ణమాస ప్రకరణంలో చెబుతోంది. తస్మాదింద్రో బిభేత్ స ప్రజాపతిముపాధావత్ శత్రున్మే జనీతి తస్మై వజ్రగం సిక్త్వా ప్రాయచ్చదేతేన జహీతి తేనాభ్యాయత. దేవేంద్రుడు ఈ వృత్రాసురుడు చూసి భయపడ్డాడు, నాకు శత్రువు జనించాడు అని చాలా భయపడుతూ ప్రజాపతిని ప్రార్థిస్తే
అప్పుడు నాయన నీ వజ్రాయుధాన్ని ఒకసారి నాకు ఇవ్వమని చెప్పి ఆ వజ్రాయుధాన్ని ఉదకాలలో ముంచి మళ్ళీ తీసిచ్చాడు. దీనివల్ల నువ్వు ఆ శత్రువుని సంహరిస్తావు అని. అందుకనే ఆపో వైరక్షోఘ్ని అని ఉదకాలకు రాక్షసులను సంహరించేటువంటి శక్తి కూడా ఉన్నది అనే మాట మనకు తెలుస్తోంది. అంతేకాక అంటే మనం అనుకున్నాం ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార ఉపాయంలో మానవులకే కాదు ఈ దేవతలకు కూడా ఇక్కడ మనకు ఉపయోగపడుతోంది వేదం. అందుకనే మనువు గారు చెప్పారు, చాతుర్వర్ణ్యం త్రయోలోకా చత్వారశ్చాశ్రమా పృథకు భూతం భవద్భవిష్యత్ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని. కేవలం మానవులకే కాదు దేవతలకు కూడా ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారాన్ని కలిగించేవి వేదాలు అని. అంతేకాక ఈ దేవేంద్రుడు ప్రజాపతి కూడా ఒకసారి ప్రజాపతి ప్రజా సృష్ట్వా వృత్తోషయతు తందేవా భూతానాగూర సంతేజస్ సంభృత్య తేనైనమభిషజ్యన్ మహానవర్తీతి తన్మహావ్రతస్య మహావ్రతత్వం. ఒకసారి ఈ ప్రజాపతి సృష్టి చేసిన తర్వాత ఆయన చాలా అలసటతో కింద పడిపోయాట. అప్పుడు దేవతలు వీళ్ళందరూ కలిసి ఈ మహావ్రతాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని ఆయనకి ఇవ్వటం వల్ల ఆయన మళ్ళీ స్వస్థుడైనట్టుగా మనకు తెలుస్తోంది. అంటే దేవతలకు కూడా ఇది చాలా ఉపయోగపడేటువంటిది అని మనకు తెలుస్తోంది. ద్వితీయ ఆరణ్యకం నుంచి పంచమారణ్యకం దాకా ఐతరేయ ఆరణ్యకంలో అవన్నీ మోక్ష సాధనాలటువంటి ఉపాసనలు, ప్రాణోపాసన, హృదయోపాసన వంటి అనేక విధాల ఉపాసనల ద్వారా బ్రహ్మ విద్యని మనకు నిరూపిస్తున్నాయి అవి. తరువాత ఈ ఋగ్వేదానికి సంబంధించిందే కౌశీతక ఆరణ్యకం, దానికే శాంఖాయన ఆరణ్యకం అని కూడా దానికి పేరుంది. దీంట్లో కూడా సుమారుగా ఈ ఋగ్వేదానికి సంబంధించిందే కాబట్టి ఈ మహావ్రతం ఇవన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం లోకంలో చెప్పుకుంటూ ఉంటాం ఒక మంత్రం, స్థాణురయం భారహార కిలాభూత్ అధీత్య వేదన్న విజానాతి యోర్థం యోర్థజ్ఞయిత్ సకలం భద్రమశ్నుతే నాకమేది జ్ఞాన విధూత పాప్మాన్. ఈ మంత్రం ఈ కౌశిక ఆరణ్యంలో 14వ అధ్యాయం 2వ ఖండలో ఉంది అని మనకు తెలుస్తోంది. అంటే కేవలం వేదాధ్యయనమే కాదు, ఆ వేదార్థ జ్ఞానాన్ని సంపాదిస్తేనే మనకు విశేషంగా ఉంటుంది. దానివల్ల సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు మానవుడు, స్వర్గాన్ని పొందుతాడు, సకల శుభాలని పొందుతాడు అని మనకు ఈ కౌశిక ఆరణ్యం ద్వారా మనకు తెలుస్తోంది. ఇంకా దీంట్లో కూడా అనేక రకాల ఉపాసనలు మనకు కనిపిస్తున్నాయి. తరువాత కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్రీయ ఆరణ్యకం మనం తీసుకున్నట్లయితే దీంట్లో 6 ప్రపాఠకాలు ఉన్నాయి. మొదటి రెండింటిని కూడా అరుణము, స్వాధ్యాయ బ్రాహ్మణం అంటారు. ఈ రెండింటిని కాఠకములను కూడా అంటారు. ఈ అరుణం అనేది సూర్యోపాసన గురించి చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. మనం లోకంలో సూర్య నమస్కారాలు ఇవి చేస్తూ ఉంటారు. నమస్కార ప్రియోభాను అని కదా ఈ మంత్రాలు చెప్పి సూర్య నమస్కారాల ద్వారా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది మనకు శాస్త్రం. ఆ తీర్థాన్ని స్వీకరించినట్లయితే సర్వరోగాలు నివారింపబడతాయి అని మనకు తెలుస్తోంది. దక్షిణ పూర్వస్యాం దిశ విసర్పే నరక తస్మాన్నః పరిపాహి. అట్లా ఈ ఆగ్నేయాది విదిక్కులలో కొన్ని నరకాలు ఉన్నాయి. అటువంటి నరకాలకు నన్ను పోకుండా చూడవలసింది అని ప్రార్థనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అనిష్ట పరిహార ఉపాయాలు కూడా మనకు ఇష్టప్రాప్తి ద్వారా ఈ రోగాదులను పోగొట్టుకోవడం, అనిష్ట పరిహారం నరకాదులను పోగొట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనకు ఈ అరుణ ప్రపాఠకంలో కనిపిస్తున్నాయి. ఈ రెండో ప్రపాఠకమైనటువంటి స్వాధ్యాయ బ్రాహ్మణాన్ని తీసుకుంటే దాంట్లో ఆ స్వాధ్యాయ బ్రాహ్మణం పారాయణ చేస్తే వేదం మొత్తం పారాయణ చేసినటువంటి ఫలితం వస్తుందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. దాంట్లో లేని విషయం అంటూ ఏమీ లేదు. మానవుడు అనురుడుగా రుణం లేనివాడుగా సంచరించడానికి కూడా అనునా అస్మిన్ అనునా పరస్మిన్ తృతీయే లోకే అనురుణాస్యామా ఏ దేవజానా ఉతపి దృజానా సర్వాన్ పథో అనురుణా ఆక్షీయేమా. మామూలుగా మానవుడు పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడని ఇవన్నీ మనకు వేదం తెలియజేస్తోంది. అటువంటి రుణాలు పోగొట్టుకునే ఉపాయాలు ఇవన్నీ కూడా దాంట్లో మనకు తెలుస్తున్నాయి. ఆ స్వాధ్యాయ బ్రాహ్మణం ప్రారంభంలోనే యజ్ఞోపవీత ప్రశస్తి కనిపిస్తోంది. ఈ యజ్ఞోపవీతం యొక్క విశిష్టతను చెబుతూ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా యజ్ఞాలు ఆచరించారు. దేవతలు యజ్ఞోపవీత ధారణ చేసి యజ్ఞాన్ని ఆచరించడం ద్వారా వాళ్ళు విజయాన్ని పొందారు. అసురులు యజ్ఞోపవీతాన్ని ధరించకపోవడం వల్ల వాళ్ళు అపజయాన్ని పొందారు అని మనకు తెలుస్తోంది. అట్లాగే సంధ్యోపాసన గురించి సూర్య భగవానుడు
ఆయన ఉదయిస్తున్న సందర్భంలో అనేక మంది రాక్షసులు ఆయన్ని ఉదయించకుండా ఆయనతో యుద్ధం చేస్తూ ఉంటారని బ్రహ్మ యొక్క వరం వల్ల వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించాలంటే గాయత్రి మంత్రంతో ఉదకాలను అభిమంత్రించి వాళ్ళ మీదకి ఆ పైకి వదిలిపెట్టినట్లయితే అవి వజ్రాయుధాలుగా మారి ఆ రాక్షసుల్ని చాలా దూరంగా తరిమివేస్తాయి అని దీని ద్వారా మనకు సంధ్యోపాసన గురించి తెలుస్తోంది. గృహస్థాశ్రమంలో మానవులకు 5 రకాల హింసలు తప్ప మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ. ఏమిటేమంటే ప్రతి గృహస్థు కూడా వంట స్వయంగా చేసుకోవడం కానీ చేయించడం కానీ తప్పదు. అందుకోసం చెప్పి ఈ పొయ్యి కుంపటి వంటి సాధనాలను మనం వాడుతూ ఉంటాం. అవి ఆ వెలిగించే సమయంలో కొన్ని క్రిములు దాన్ని ఆశ్రయించుకొని ఉన్నవి నశించిపోతూ ఉంటాయి. అది ఒక రకమైన దోషం. అలాగే పూర్వకాలంలో ధాన్యం దంచడానికి రోలు, రోకలి, కందులు, పెసలు మొదలైనవి పప్పుగా చేయడానికి తిరుగలి, అట్లాగే బియ్యం పిండిగా చేసుకోవడానికి తిరగలిని వాడటం మనకు తెలుసు. ఈ కాలంలో వాటి బదులుగా ఆధునిక సామగ్రి వచ్చినప్పటికీ వాటిని ఆశ్రయించుకొని కొన్ని జీవులు ఉంటూ ఉంటాయి. ఈ పనులు మనం ఈ పప్పు ధాన్యాన్ని దంచే సందర్భం, ఇటువంటి పిండిగా చేసే ఇటువంటి సమయంలో కొన్ని ఒక క్రిమి కీటకాలు నశించే అవకాశం ఉంది. అలాగే గృహాన్ని శుభ్రపరిచే సందర్భంలోనూ వంట పాత్రను శుభ్రపరిచే సందర్భంలో కొన్ని రకాల క్రిములు నశిస్తాయి. అది కూడా ఒక దోషమే. అంతేకాక మన ఆహారం కోసం చెట్ల నుంచి కాయగూరలు కోసి తీసుకొచ్చి కత్తిపీటతో ముక్కలు చేసి మనం వాటితో కూర, పప్పు వంటి పచ్చడి వంటి ఇవి చేసుకుంటూ ఉంటాము. అయితే ఆ జీవం ఉన్నటువంటి ఆ కాయగూరలను తీసుకొచ్చి మనం ఈ పదార్థాల ద్వారా భుజించడం ద్వారా అది కూడా ఒక పాపమే. మనం కనుక కొయ్యకపోతే ఆ చెట్టుకే ఉంటే అది ఎండిపోయి దాని నుంచి విత్తనాలు వచ్చి మళ్ళీ ఇంకా దాని నుంచి చెట్లు వచ్చే అవకాశం ఉండేది. ఆ అవకాశం లేకుండా మనం చేస్తున్నాం. అది కూడా ఒక రకమైన పాపమే. అలాగే మనం నీళ్లు తాగడానికి ఒక బిందె కానీ లేకపోతే ఈ ఎండాకాలంలో కుండలు కానీ ఇటువంటివి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఆ చల్లదనానికి కొన్ని రకాల క్రిములు వస్తూ ఉంటాయి. అవి శుభ్రం చేసే సమయంలో కొన్ని రకాల క్రిములు నశిస్తాయి. ఈ 5 రకాల దోషాలు నశించడం కోసం పంచమహాయజ్ఞాలు చేయండి అని మనువు గారు చెప్పారు. పంచసూనా గృహస్థస్య చుల్లి పేషణ్యవస్కర ఖండినీ చోదకుంభశ్చ బధ్యతే యాంస్తువాహయన్ తాసాం క్రమేణ సర్వాసా నిష్కృత్యర్థం హర్షిభిః పంచక్లుప్త మహాయజ్ఞా ప్రత్యహం గృహమేధినాం. వీటిల్లో మనకు ఈ స్వాధ్యాయ బ్రాహ్మణ శృతి ఈ పంచమహాయజ్ఞాలు విధించింది. పంచవా ఏతే మహాయజ్ఞాస్తతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇది. 5 యజ్ఞాలు పంచమహాయజ్ఞాలు ప్రతిరోజు చేయండి అని మనకు ఈ స్వాధ్యాయ బ్రాహ్మణ శృతి విధిస్తోంది. దీంట్లో దేవయజ్ఞం అంటే యదగ్నో జుహోత్యపి సమిధం తద్దేవయజ్ఞ సంతిష్టతే. దేవయజ్ఞేన యక్ష్యే అని సంకల్పం చేసి ఔపాసనాగ్ని ఎందు కానీ లేకపోతే పచనాగ్ని ఎందైనా సరే దేవేభ్య స్వాహ అని పురోడాచార హవిస్సులను లేకపోతే కనీసం ఒక సమిధినైనా మీరు దాన్ని సమర్పించండి. అది దేవయజ్ఞం అనబడుతుంది. ఏమిటి ఈ యజ్ఞాలు ఆచరిస్తే మనకు వచ్చే ఫలితం ఏమిటి అని ఆలోచిస్తే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యకు ఆదిత్యముపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా అనే మనుస్మృతి తెలియజేస్తోంది. ఈ అగ్నిలో ఉంచినటువంటి ఆహుతులు ఆవిరి రూపంలో అవి సూర్యుడిని ప్రవేశించి సూర్యుడి ద్వారా వృష్టి నుండి మనకు ఔషధులు, దాని ద్వారా ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అని మనకు తెలుస్తోంది ఈ మనుస్మృతి ద్వారా. అలాగే ఆ యజ్ఞ శేషాన్ని అమృతము అంటారు. అటువంటి ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఆ దేవతలు ఇవ్వకుండా కనుక మనం ఆహారం తీసుకుంటే వాడు చోరుడు అని గీతాకారులు అన్నారు. అలాగే దేవయజ్ఞం తర్వాత పితృయజ్ఞం, వాళ్ళ పితృదేవతలను ఉద్దేశించి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ పంచమహాయజ్ఞాలే కాదు, విడి రోజుల్లో వాళ్ళకి మామూలుగా ఆబ్దికాద రోజుల్లో కూడా ఎవరైతే ఆ పితృశ్రాద్ధాలను ఆచరించరో వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటారు. వాళ్ళు మనం శ్రద్ధగా ఆచరిస్తే వాళ్ళు ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తారో, మనం ఆచరించకపోతే వాళ్ళు శపిస్తారు అని కూడా మనకు బ్రాహ్మణ శృతి మనకు తెలియజేస్తోంది. వీరం వా వై పితరః ప్రయంతో హరంతి వీరం వా దదతి అని ఈ పితృయజ్ఞాన్ని తప్పకుండా అనుష్ఠించవలసిందే. అలాగే భూతయజ్ఞం యద్భూతేభ్యో బలిగుం హరతి
తద్భూత యజ్ఞ సంతిష్టతే. మనం చూస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా, రాత్రి పగలు ఎప్పుడు కూడా ఈ అనేక రకాల ప్రాణులు ఈ భూమండలం అంతా తిరుగుతూనే ఉంటాయి ఆహారార్థం. వాటి కోసం అని చెప్పి వైశ్వదేవ అనుష్ఠానానంతరం ఈ భూత బలి ఇవ్వండి, వాటికి కూడా కొంత ఆహారం ఇవ్వండి, వాయసాదులకు, కుక్కలకు, ఇటువంటి ఈ భూతాలన్నిటికీ కూడా కొంత ఆహారం ఇవ్వవలసింది. అది ఇచ్చినట్లయితే ఈ భూతగణాలకు అధిపతి అయినటువంటి రుద్రుడు సంతోషిస్తాడు, మనకు పుష్టిని కలగజేస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఆయన ఆగ్రహాన్ని మనం గురి కావాల్సి వస్తుంది అని కూడా మనకు తెలియజేస్తుంది. అలాగే మనుష్య యజ్ఞం, యద్బ్రాహ్మణేభ్యో నందదాతి తన్మనుష్య యజ్ఞ సంతిష్టతే. రోజుకి కనీసం 3 తక్కువ కాకుండా అతిథులకి భోజనం పెట్టండి, అదే మనుష్య యజ్ఞం. అట్లాగే అభ్యాగత స్వయం విష్ణు అని ఆ సమయానికి వచ్చిన వాళ్ళని మహావిష్ణు స్వరూపంగా భావించి వారికి ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాక ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు ఆహారం ఇవ్వకపోతే దానివల్ల చాలా అనర్థాలు కలుగుతాయని మనకు నాచికేత ఉపాఖ్యానం ద్వారా కూడా మనకు తెలుస్తోంది. తరువాత 5వది బ్రహ్మయజ్ఞం. యత్స్వాధ్యాయమధీయీతైకామప్యురుచం యజుస్సామభాతద్బ్రహ్మయజ్ఞ సంతిష్టతే. మన పితృపితామహాది పరంపరలో మనకు ఏ శాఖ అయితే మనకు ప్రాప్తిస్తోందో వేదశాఖ, అదే స్వాధ్యాయం అనబడుతుంది. అటువంటి ఆ స్వాధ్యాయానికి సంబంధించినటువంటి ఒక రుక్కు కానీ, సామ కానీ, ఒక యజుస్సు కానీ పారాయణ చేయటమే బ్రహ్మయజ్ఞం అనబడుతుంది. ఇటువంటి బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించడం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయి, శుభ ఫలితాలని చెబుతున్నారు. అంతేకాక దానికి యదృచోథి తే పజసః కూల్యాస్య పితॄన్ స్వధా అభివహంతి యద్యజూంషి కృతస్య కూల్యా యత్సామాని సోమేభ్యః పవతే యదథర్వాంగిరసోమథోః కూల్యా యద్బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథానారాశంసీర్మేధసః కూల్యాస్య పితॄన్ స్వధా అభివహంతి. ఈ బ్రహ్మయజ్ఞంలో ఈ మంత్రాలే ఆహుతులు వంటివి. ఈ మంత్రాలను ఎవరైతే పఠిస్తారో ఆ అధ్యయత యొక్క పితృదేవతల గురించి మనం ఏదైనా ఒక రుక్కుని మనం పఠించినట్లయితే ఆ రుక్కు ఒక క్షీరంతో నిండినటువంటి ఒక నదిలాగా వీళ్ళ పితృదేవతల దగ్గరికి ప్రవహిస్తుంది, వాళ్ళకి తృప్తిని కలగజేస్తుంది. అలాగే ఒక సామని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే అది సోమరసంతో నిండినటువంటి ఒక నదిలాగా వెళ్ళి పితృదేవతల్ని తృప్తిపరుస్తుంది. అలాగే ఈ అథర్వవేదానికి సంబంధించినటువంటి మంత్రములు, మిగతా బ్రాహ్మణాది మంత్రముల వల్ల మేధస్ సంబంధమైనటువంటి వాటితో నిండినటువంటి ఆ నది వెళ్ళే పితృదేవతలకు తృప్తి కలగజేస్తుందని, ఇలాగే దేవతలు కూడా ఈ ఆహుతుల ద్వారా వాళ్ళకి తృప్తి కలుగుతుందని కూడా మనకు తెలుస్తోంది. ఆ ఋగ్మంత్ర అధ్యయనంతో దేవతలకు క్షీరాహుతితో, మనం క్షీరంతో హోమం చేస్తే దేవతలకు ఎటువంటి తృప్తి కలుగుతుందో అటువంటిది ఒక రుక్కును అధ్యయనం చేయడం ద్వారానే దేవతలకు తృప్తి కలుగుతుంది. అలాగే యజుర్మంత్రం వల్ల ఘృతాహుతితో సమానమైనటువంటిది, సామతో సోమరసంతో సమానమైనటువంటి తృప్తి, అథర్వవేద మంత్రాలతో వాళ్ళకి ఈ మేధో సంబంధించినటువంటి ఆహుతులతో కలిగే తృప్తి కలుగుతుందని మనకు తెలుస్తోంది. ఈ ప్రకారంగా ఈ పంచమహాయజ్ఞాది అనుష్ఠానం చేయడం ద్వారా ఆ దేవతలు, పితృదేవతలు వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషించి ఎవరైతే ఈ పంచమహాయజ్ఞాలను ఆదరిస్తారో వాళ్లకు ఆయుస్సు, తేజస్సు, బలము, సంపదలు, కీర్తి, బ్రహ్మవర్చసం, అన్నం అన్నీ కూడా వాళ్ళు ప్రసాదిస్తారు అని మనకు తెలుస్తోంది. అంటే దీంట్లో మనకు ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం రెండూ కనిపిస్తున్నాయి. ఈ పంచసూన దోషాలు తొలగిపోవటం అనిష్టప్రాప్తి అయితే, ఇష్టప్రాప్తి అయినటువంటి ఈ ఆయుస్తేజో బలాదులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఈ పంచమహాయజ్ఞాలు మామూలుగా సోమయాగం చేసే ధనవంతుడైనటువంటి ద్విజుడు సోమయాగం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, అశక్తుడైన వాడు ఈ కేవలం పంచమహాయజ్ఞాల ద్వారానే అటువంటి ఫలితాన్ని పొందగలడు అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే ఆ 3వ ప్రశ్నలోకి వెళ్తే తైత్రేయ ఆరణ్యకం, దాంట్లో కూడా చాతుర్హోత్ర మంత్రాలు, పురుష సూక్తం, భర్తృ సూక్తం వంటి అనేకమైనటువంటి సువర్ణ సూక్తం, అనేక రకాల మంత్రాలు మనకు చాలా విశేషంగా కనిపిస్తున్నాయి, అద్భుతమైనవి. అలాగే 4వ ప్రపాఠంలోకి వెళ్తే అది ప్రవర్గీయ కాండ,
ఒకసారి యజ్ఞపురుషుడు చాలా గర్వంతో ఉన్నట్ట. ఆ సందర్భంలో ఆయన ధనుస్సుని మెడ కింద పెట్టుకొని ఉంటే అప్పుడు ఇంద్రుడి ద్వారా ప్రేరేపితమైనటువంటి చెద పురుగులు వెళ్లి ఆ అల్లెత్రాడుని కొరికివేసినట. ఆ ధనుస్సు గడ్డం కింద పెట్టుకోవడం వల్ల ఆ శిరస్సు కాస్త పైకి ఎగిరిపోయింది. తర్వాత అది కింద పడింది. అశ్వదేవతలు వచ్చి అతికించారు. దానికే మహావీరం అని పేరు. ఆ ప్రవర్గే ఉపాఖ్యానం అంతా కూడా దాంట్లో ప్రవర్గే మంత్రాలు ఇవన్నీ కూడా 4-5 ప్రపాఠకాల్లో మనకు తెలుస్తోంది. షష్ఠ ప్రపాఠకం పితృమేధం, దాన్నే బ్రహ్మమేధం. ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాంట్లో కనిపిస్తున్నాయి. ఈ ప్రకారం మనకు తైత్రేయ ఆరణ్యకంలో మనకు తెలుస్తోంది. తర్వాత ఈ కృష్ణ యజుర్వేదానికి సంబంధించి మైత్రేయ ఆరణ్యకం, మైత్రాయణ ఆరణ్యకం 7 ప్రపాఠకాలుగా ఉంది. దాంట్లో కాలస్వరూపం గురించి చాలా అద్భుతంగా తెలియజేసింది. అలాగే మనస్సు గురించి కూడా మనం లోకంలో అనుకుంటూ ఉంటాం, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షజో బంధాయ విషయాసంగి మోక్షే నిర్వచనం స్మృతం అని. ఈ మంత్రం కూడా మనకు మైత్రాయణ ఆరణ్యకంలో మనకు కనిపిస్తోంది. శుక్లయజుర్వేదానికి సంబంధించి బృహదారణ్యకం, ఇది 6 అధ్యాయాలుగా ఉంది. దీంట్లో విశ్వ ఉత్పత్తి, జీవోత్పత్తి, ఆత్మస్వరూపం, పృథివ్యాది మహాభూత వర్ణనం, అంతర్యామి స్వరూపం మొదలైనటువంటి అనేక అంశాలు దీంట్లో ప్రతిపాదింపబడ్డాయి. దీనికి ఉపనిషత్తుగా కూడా ప్రసిద్ధి ఉంది. అందుచేత శంకరాచార్యుల వారు అద్వైతపరంగా, శ్రీరంగరామానుజుల వారు విశిష్టాద్వైతపరంగా, ఆనంద తీర్థుల వారు ద్వైతపరంగా కూడా భాష్యాలు రాశారు ఈ బృహదారణ్యకానికి. అలాగే సామవేదానికి సంబంధించి 1000 శాఖలకు గాను ఒక్కటే మనకు తలవకార ఆరణ్యకం అని ఒకటి మాత్రం దొరుకుతోంది. అది కూడా జైమినీయ ఉపనిషద్ బ్రాహ్మణం అనే పేరుతో 5 కాండలు ఉంటే మొదటి 3 కాండలు బ్రాహ్మణం, 4వ కాండ ఆరణ్యకం, 5వ కాండ ఉపనిషత్తుగా మనకు తెలుస్తోంది. దాంట్లో ఈ 4వ కాండనే ఆరణ్యకం అంటారు. ఈ ఆరణ్యకంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో ఈ తలవకార ఆరణ్యకంలో ఓంకార స్వరూపం, గాయత్రి ప్రభావం, భగీరథ వృత్తాంతం మొదలైనవి కనిపిస్తున్నాయి. దీంట్లోనే 4వ అధ్యాయంలో 10వ అనువాకంలోనే 4 ఖండాలను కేనోపనిషత్తుగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ప్రకారంగా మనకు ఆరణ్యకాల గురించి తెలుస్తోంది. మనకు